భగవద్గీత 4వ అధ్యాయము 7వ శ్లోకము. ఈ శ్లోకం మనం అందరం వినేదే. చాలా వరకు భగవద్గీత అంటే మనం ఈ శ్లోకాన్ని దాదాపు వినని వాళ్ళు ఉండరు. భగవద్గీత వింటున్న వాళ్ళు అందరూ కూడా సినిమాల్లో కూడా మనకు చక్కగా ఈ శ్లోకం వినపడుతూ ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తర్వాతి శ్లోకం 8. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ భగవానుడు తాను ఉద్భవిస్తాను అని చెప్పాడు. ఎందుకు ఉద్భవిస్తాను, ఎందుకు మళ్ళా అవతారంగా వస్తానడానికి కారణం చెప్పాడు. ఈ రెండు కూడా తాను అవతారంగా వస్తాను, ఎందుకు అవతారంగా వస్తాను అనడానికి కారణాన్ని చెబుతూ ప్రతిపాదిస్తూ చెప్పినటువంటి విషయాలన్నమాట ఇవి రెండు. ఓ భారత, ఓ అర్జున, యదా యదా అంటే ఎప్పుడెప్పుడైతే, దెర్ ఇస్ నో డెఫినెట్ టైమింగ్. ఎప్పుడెప్పుడైతే, ఇవాళ ధర్మం క్షీణిస్తే ఇవాళ, రేపైతే రేపు, ఎప్పుడెప్పుడైతే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, దానికి ధర్మం క్షీణించి ధర్మానికి ఎప్పుడైతే గ్లాని హాని కలుగుతుందో, ధర్మస్య ధర్మమునకు గ్లాని కలుగుతుందో, అధర్మస్య అధర్మానికి అభ్యుత్థానం దానికి అభివృద్ధి, అధర్మం అభివృద్ధి చెందుతుందో, అప్పుడు ఆత్మానం సృజామ్యహం, నన్ను నేను సృష్టించుకుంటాను అని చెప్తున్నారు పరమాత్మ. నన్ను నేను సృష్టించుకుంటాను. దేనికోసం సృష్టించుకుంటాడట, మళ్ళా అది కూడా తానే చెప్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధూనాం సజ్జనుల యొక్క, సన్మార్గ ప్రవర్తకుల యొక్క, పరిత్రాణాయ వారిని రక్షించడం కోసం, వారిని కాపాడటం కోసం, దుష్కృతాం యథోపనులు చేసేవాళ్ళు దుర్మార్గుల యొక్క, వినాశాయ వారి వినాశనము కొరకు, ధర్మ సంస్థాపనార్థాయ అట్లాంటి వాళ్ళని నాశనం చేసి ధర్మాన్ని సంస్థాపన చేయటం కోసం, లెస్సగా స్థాపించటం కోసం, యుగే యుగే అంటే ఇన్ ఎవ్రీ యుగం, ప్రతి సమయంలో కూడా, ప్రతి యుగంలో కూడా, యుగే యుగే. ఇక్కడేమో యదా యదాహి, ఎప్పుడెప్పుడైతే, ఏ యుగంలో అయినా సరే ఎప్పుడెప్పుడైతే, ఈ డెఫినెట్ టైం చెప్పలే. యుగే యుగే ప్రతి యుగమునందు, ప్రతి సమయమునందు, సంభవామి అవతరించుచున్నాను అన్నాడు పరమాత్మ అన్నమాట. ఎంత స్పష్టంగా డెఫినెట్ హామీ ఇచ్చాడు చూడండి ఆయన. డెఫినెట్ గా బాండ్ పేపర్ మీద రాసిచ్చినట్టుగా రాసిచ్చాడు ఆయన. బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వటమే, జస్ట్ ఎస్ ఐఎమ్ కమింగ్, ఐ విల్ కమ్, ఎప్పుడు అనేటువంటిది కూడా చెప్పాడు. ధర్మం అంటే ధర్మము, న్యాయము, సత్యము, కర్తవ్యబద్ధ జీవనము, ఇవన్నీ కూడా సమాజంలో బలహీనమై అధర్మం, అన్యాయం, అహంకారం, అశాంతి పెరిగినప్పుడు ఈశ్వరుడు అవతరిస్తాడు. అది ఏ రూపంలో అవతరిస్తాడు? మానవ రూపంలోనే అవతరించాలా? దెర్ ఇస్ నో కండిషన్. అవసరమైతే ఆయన మత్స్యావతారం కావచ్చు, వరాహావతారం కావచ్చు, కూర్మావతారం కావచ్చు, నృసింహావతారం కావచ్చు, వామనావతారం కావచ్చు, పరశురామావతారం కావచ్చు, రామావతారం కావచ్చు, వాట్ ఎవర్ ది అవతార ఇట్ ఈస్, బట్ హీ విల్ డెఫినెట్లీ కమ్. కానీ ఆ అవతారం యొక్క ఉద్దేశం మాత్రం స్పెసిఫిక్గా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ క్లియర్గా రాశాడు ఇక్కడ. ద పర్పస్ ఇదనమాట. ఏమిటది? ఇది ఇక్కడ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. దేనికోసం వచ్చాడు అనేటువంటి దాన్ని, ధర్మాన్ని పునరుద్ధరించడం, దుష్టశక్తులను నియంత్రించడం, సజ్జనులను సంరక్షించటం. ఇది కేవలం కృష్ణావతారానికే కాదు, శ్రీరామచంద్రుడు, నరసింహుడు, వరాహుడు అన్ని అవతారాలకు వర్తించేటువంటి ఒక శాశ్వతమైనటువంటి సూత్రం అనమాట. అలానే దీన్ని మన అంతరంగానికి తీసుకున్నాం అనుకోండి, జస్ట్ లెట్ us ట్రై టు ఎక్స్టెండ్ ద థాట్ ఎక్స్టెన్షన్. దీన్ని మన అంతరంగానికి అన్వయం చేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే, మనలో అంతరంగిక సత్యాలు అంటే ట్రుత్ మనం తగ్గి, కోపం, లోభం, అహంకారం మనలో పెరిగితే, అక్కడ కూడా మనలో కృష్ణతత్వం అనేటువంటిది జాగృతం కావాలి. అంటే వివేకం, ధర్మబుద్ధి, నియంత్రణ ఇవి అవతరించాలి. ధర్మం క్షీణించిన చోటే దైవ సాన్నిధ్యం వ్యక్తమవు. ఎక్కడైతే ధర్మం క్షీణించి ఇదిగా ఉందో అక్కడ భగవంతుడు చక్కగా ఆయన ఉద్భవిస్తాడు మనల్ని కాపాడడం కోసం. చాలా డెఫినెట్ స్టేట్మెంట్ అన్నమాట. అలాగే ఈ శ్లోకంలో ఎప్పుడు అవతారం జరుగుతుందో చెప్పాడు. తర్వాత 8వ శ్లోకంలో ఎందుకు అవతారం జరుగుతుందో స్పష్టంగా చెప్పాడు. సజ్జన పరిరక్షణ, దుష్ట నియంత్రణ,
ధర్మాన్ని స్థాపించటం. ఇక్కడ వినాశనం అంటే కేవలం శారీరకమైన సంహారం మాత్రమే కాదు. వాళ్ళని ఒక హిరణ్యకశ్యపుని సంహరించడంతోటో, ఒక రావణాసురుడిని సంహరించడంతోటో అవతారం యొక్క ఉద్దేశం అయిపోలే. అధర్మ భావాలు, అహంకార ప్రవృత్తులను కూడా నాశనం చేస్తాడు. అది చేయడం దట్ ఈస్ హిస్ తన డ్యూటీగా చెప్పుకుంటున్నాడు ఆయన. అవతారం అంటే ఏమిటి? మరి అవతారం అంటే ఏంటి తెలుసుకోవాలిగా. అవతరించడం, దిగి వచ్చడం, పైనుంచి దిగి రావడం అనమాట. నిర్గుణమైన పరమాత్ముడు లోకహితం కోసం సగుణ రూపాన్ని ధరించడమే అవతారం. ఇట్స్ ఎ కామన్ మ్యాన్స్ లాంగ్వేజ్. నేనేదో పెద్ద ఫిలాసఫర్ను కాదు, ఒక తత్వవేత్తను కాదు. ఒక కామన్ మ్యాన్స్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడు. రాముడు రాజధర్మాన్ని నిలబెట్టాడు, కుటుంబ ధర్మాన్ని నిలబెట్టాడు, ఏకపత్ని వ్రతం, భార్య పట్ల ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని అది నిలబెట్టాడు. కుమారుడిగా ఎట్లా ఉండాలో నిలబెట్టాడు. ఒక గొప్ప స్నేహితుడిగా ఏ విధంగా మెలగాలి అనేటువంటిది గుహుడి దగ్గర చూపించాడు, సుగ్రీవుడి దగ్గర చూపించాడు, విభీషణుడి దగ్గర చూపించాడు. గొప్ప స్నేహితుడిగా ఎట్లా ఉండాలి అనేటువంటిది శ్రీరామచంద్రుడు చూపించాడు. రాజారాముడు ఎట్లా ఉంటాడు, జానకిరాముడు ఎట్లా ఉండాలి అనేటువంటి దానికి చాలా క్లియర్ కట్ డిస్టింక్షన్ కూడా ఉంది. రాజారాముడు కఠినుడు, కఠినంగా చట్టాలు అమలు చేసేవాడు. జానకిరాముడు పువ్వులాగా మెత్తనైనవాడు, ప్రేమికుడు. అంత గొప్ప ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఎక్కడా కనపడాడు. నన్ను అడిగితే రామాయణం ఒక ప్రేమ కావ్యం కూడా అనమాట. రామాయణంలో ఏం లేదు, అన్నీ ఉన్నాయి. అలానే కృష్ణుడు కర్మయోగము, భక్తియోగం. నరసింహావతారం దేనికోసం? తన భక్తులను రక్షించడం కోసం ఆయన అక్కడ జన్మించాడు. శ్రీకృష్ణుడు హౌ టు ఎస్టాబ్లిష్, ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ కర్మయోగాన్ని, భక్తి యోగం అంటే ఏమిటి అందరికీ చెప్పడం కోసం తన లీలల్ని అక్కడ ఆయన ప్రకటించినటువంటి అవతారం కృష్ణావతారం. అలానే మనం బుద్ధుడిని కూడా ఒక అవతారంగా స్వీకరిస్తున్నాం కాబట్టి కరుణ, అహింస ఎట్లా ఉంటాయి అవి చెప్పడం కోసం కూడా. కాబట్టి యుగే యుగే అంటే ఏంటి? ప్రతి యుగంలోనే కాదు, అవసరం ఉన్నప్పుడు, అవసరమైన సమయంలో, యదా యదా అన్నప్పుడు ఈ భగవంతుడి యొక్క దివ్య తత్వం అనేటువంటిది వ్యక్తం అవుతూ ఉంటుంది. దట్ విల్ మేనిఫెస్ట్. అది ఒక మహాత్ముడిగా రావచ్చు, ఒక గురువుగా రావచ్చు, ఒక మొత్తం సమాజంలో ఒక చలనంగా కూడా, సమాజంలో ఒక మార్పుగా కూడా రావచ్చు. ధర్మం తగ్గి కోపము, లోభము, అసత్యం పెరిగితే అక్కడ కృష్ణతత్వం అవతరించాలి. అంటే వివేకము, ఆత్మనియంత్రణ, కర్తవ్య నిష్ఠ అనేటువంటిది పెరగాలి అనేటువంటిది ఈ 2 శ్లోకాలు కూడా మనకు చెప్తున్నాయి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.